ఓం దుర్గే స్మృతా హరదేవేతిమశేషచింతో స్వస్థే స్మృతా మృతమతే వశుభాం దదాసి దారిద్ర్యదుఃఖభయనివారిణికాత్మధన్య సర్వోపకారకరణాయ సదాత్రచిత్తా దారిద్ర్యదుఃఖభూగతమోహ్యంతృత్వత్వాదపద్మం మే సన్నిధత్వ దీనార్థవిచ్ఛేదనహేతుభూతైః కృపాకటాక్షేణ భిషించవాం శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః హరి ఓం. మనం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోని మేషాది ద్వాదశ రాశులకి ఫలితాలు చెప్పుకుంటున్నాం. అందులో ఈరోజు విశ్వావసు నామ సంవత్సరంలో గోచార గ్రహ సంచారాన్ని బట్టి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, గోచార ప్రకారంగా ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే అందరూ ఏమనుకుంటారంటే, చాలామంది మేము జాతకం చూసుకుంటున్నాం కదండి, మళ్ళీ రాశిఫలాలు కూడా చూసుకోవాలా, అక్కర్లేదా, ఇదేమిటి మధ్యలోని అనేటువంటిది సంశయం రావచ్చు. కానీ గోచార గ్రహ ఫలితాన్ని, సంచార ఫలితాన్ని కూడా అనుసంధానం చేసుకొని జాతక ఫలితంతో పాటు గోచారంలో ఉండేటువంటి గ్రహస్థితిని కూడా అనుసంధానం చేసుకొని ఫలితాలని చూసుకోవచ్చు. చూసుకుంటే సక్రమైనటువంటిది, సరైనటువంటిది ప్రస్తుత కాలమానంలో ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనకి బాగా తెలుసుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నది. కాబట్టి రాశిఫలాల్లో గోచార ఫలితాలను కూడా చూసుకోవడం, జాతకం ఉన్నప్పటికీ గోచార ఫలితాలను చూసుకోవడం అనేటువంటి సాంప్రదాయంలో ఉంది. కాబట్టి ఈరోజు మనం విశ్వావసునామ సంవత్సరంలో, అంటే 2025-26 విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇవాళ చెప్పుకుందాం. కన్యారాశి వారికి ముఖ్యంగా యువకులు, వివాహం కానివారు, విద్యార్థులకు విద్య బాగానే నడుస్తుంది. విద్యార్థులు యొక్క వయసులో ఉన్న వీళ్ళకి విద్య బాగానే నడుస్తుంది. కానీ అయినప్పటికీ ప్రేమ వ్యవహారాలు మొదలైనటువంటి తగలటం వల్ల, వాళ్ళకి ప్రేమ వ్యవహారాలు ముదరటం వల్ల, కొంతమందికి ఇంతకుముందు నుంచే ఉన్నటువంటి ముదరటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విద్యార్థులకు, చదువులకు చాలా ముఖ్యంగా కన్యారాశిలో చెప్పబడుతున్నది. కన్యారాశి వారికి తర్వాత ఇంకా విశేషం ఏంటంటే, పరీక్షల ముందు డిసెంబర్ నుండి కొంచెం ఇబ్బందులు ఈ సంవత్సరంలోని, అంటే డిసెంబర్ నెలలోని నుంచే జనవరి తర్వాతే ప్రారంభమవుతాయి కొన్ని పరీక్షలు. అయితే ఆ పరీక్షల్లో జాగ్రత్తగా అక్కడి నుంచే కొంచెం వాళ్ళకి డిసెంబర్ నుంచి కొంచెం కన్యారాశి వారికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని ఇక్కడ మనకి గ్రహస్థితి వల్ల తెలుస్తున్నది. అంచేత డిసెంబర్ నుండి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అంచేత సంవత్సరాంతం ఈ జాగ్రత్త పాటించాలి. తర్వాత సంవత్సరాంత పరీక్షల్లో చాలా జాగ్రత్తగా రాయాలని చెప్పి విద్యార్థులకు తెలుసుకోవాల్సినటువంటిది కన్యారాశి వారు. తర్వాత దంపతులకు దాంపత్య సౌఖ్యం, వివాహమైనటువంటి దంపతులకి కన్యారాశి వారికి దాంపత్య సౌఖ్యం ఉంటే భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, మాట పట్టింపులు లేకుండా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పబడుతున్నది. దాంపత్య సౌఖ్యం. తర్వాత అన్యోన్యత పెరుగుతుంది. అన్యోన్యత అంటే ఒకరికొకరు అన్ని వ్యవహారాల్లోనే చక్కగా అనుసరించి ఉండటం అన్నటువంటిది అది అన్యోన్యత అంటారు. ఉదాహరణకి దంపతుల అన్యోన్యత అంటే ఏమిటండి అని ఎవరైనా అడిగితే, ఓ సీతారాముల్ని, ఓ రాధాకృష్ణుల్ని, పార్వతీ పరమేశ్వరుని ఆధారంగా మనం ఆదర్శంగా తీసుకుంటే అదే అన్యోన్యత, దంపతుల అన్యోన్యత. ఇంకా అంచేత బాగుంటుంది. తర్వాత ఉద్యోగస్తులకు బాగుంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలను విస్తరింపజేసేటువంటి అవకాశం వస్తుంది. వ్యాపారస్తులకి ఎంతసేపు కూడా ఈ వ్యాపారం పెట్టుబడులు ఇంకో దగ్గర పెడితే బాగుంటుంది, ఇంకొంచెం లాభసాటిగా ఉండొచ్చు, ఇంకో దగ్గర పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా వ్యాపారస్తులకు ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు పెట్టుబడి పెడితే బాగుంటుందని చెప్పేసి చెప్పబడుతున్నది. తర్వాత ఇంకా విశేషం ఏంటంటే, మనకి గ్రహస్థితిని బట్టి తెలుస్తున్నది. అలాగే అప్పులు తీర్చేందుకు తగినటువంటి ఆదాయం కూడా సమకూరుతుంది. ఒకవేళ ఇంతకుముందే అప్పులు చేసి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకా అప్పులు ఈ సంవత్సరంలోని అప్పులు
తీర్చేటువంటి అవకాశం దొరుకుతుంది. అప్పు చేసేటువంటి అవకాశం రావడం కష్టం. చాలామంది అనుకుంటారు అప్పు చేసేసి బాగా పండగ గడిపేసుకుందాం అనుకుంటారు, అప్పు చేసి పబ్బం గడిపేసుకుందాం అనుకుంటారు. కానీ అది ముఖ్యం కాదు. అప్పు చేసి తీర్చగలగడమే గొప్పతనం అని చెప్పేసి అప్పు చేయకపోవడం గొప్పతనమే, కానీ అప్పు తీర్చడం అన్నటువంటిది ఇంకా గొప్పతనం. అంచేది అప్పులు తీర్చేటువంటి అవకాశం ఈ సంవత్సరంలోని ఈ కన్యా రాశి వారికి వస్తుంది. కాబట్టి పాత అప్పులు ఏమైనా ఉంటే చక్కగా తీరుస్తారు, దానికి తగినటువంటి ఆదాయం వస్తుందని చెప్పబడుతున్నది. మిమ్మల్ని అందరూ కూడా గౌరవభావంతో చూస్తారు, కొత్త భూములు కొంటారు. కన్యా రాశి వారు విలువైనటువంటి ఆభరణాలు, వస్త్రాలు సొంతం చేసుకుంటారు. సొంతం చేసుకునేందుకు ధనం సమకూర్చుకుంటారు అన్నారు. అంటే ఏంటంటే ఎన్నాళ్ళు పట్టం అనుకుంటున్నారు, ఒక విలువైనటువంటి ఆభరణం కొనుక్కుందామనో, లేకపోతే మంచి విలువైనటువంటి వస్త్రాలు, సూటు కొనుక్కుందామనో, లేకపోతే ఒక పట్టు చీర కొనుక్కుందామనో. విలువైనటువంటిది. ఎందుకంటే విలువైన పట్టు చీర అంటే 50,000కు ఉంది, ₹1,00,000 ఉంది, 10 లక్షలకు ఉంది, 20 లక్షలకి ఉంది. అందుచేత విలువైనటువంటి వస్త్రాలే. అందుచేత ఇలాంటి ఆశతో, కోరికతోని ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం దీని నిమిత్తంగా ఆ వస్తువు సంగ్రహించుకోవడానికి, సమకూర్చుకోవడానికి నిమిత్తంగా కొంత ధనాన్ని పక్కన పెట్టుకొని కొనుక్కునేటువంటి అవకాశం ఈ సంవత్సరం వస్తుంది. ఆ అవకాశం రావద్దా? డబ్బులు వచ్చినప్పటికీ ఒక్కొక్కప్పుడు కొన్ని పనులు చేయలేకపోతున్నాం, కొన్ని కొనుక్కోలేకపోతున్నాం, కొన్ని వస్తువులు సంపాదించుకోలేకపోతాం. అందుచేత ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సంవత్సరం మీకు ఉన్నటువంటి కన్యా రాశి వారికి ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని బట్టి ధనాన్ని ఇలాంటి విలువైనటువంటి వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుక్కోవడానికి వీలుగా సమకూర్చుకుంటారు. దానికి ఆదాయం సరిపోతుంది, ఆదాయం వస్తుంది అని చెప్తున్నారు. తర్వాత ఇంకా ఏమిటి విశేషాలు చెప్తున్నారంటే ఈ కన్యా రాశి వారికి బంధుమిత్రులతో కాలం శుభకార్యాలకు వెళ్ళడం, తర్వాత వాళ్ళ మన్ననలు పొందడం జరుగుతుంది. అంటే మనం ఏ శుభ కార్యక్రమానికి వెళ్ళినా పూర్వకాలంలో అది ఉండేది. వెళితే 10 మంది వెళ్ళారు, ఇంటిళ్ళ బాధి వెళ్ళేవారు. ఏ శుభ కార్యక్రమంకైనా సరే యాత్రకు వెళ్ళాలంటే చక్కగా 10 మంది వెళ్ళేవారు. దేవతా దర్శనం, గుళ్ళో దర్శనం చేసుకోవాలంటే ఇంటిళ్ళ బాధి సకుటుంబంగా వెళ్ళేవారు. ఆ రోజుల్లో ఉండేటువంటి స్థితి అది. ఇప్పుడు ఏదో ఒకళ్ళిద్దరు బండి మీద వెళ్తున్నారు, లేకపోతే కారులో వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు, లేదా కుటుంబంలో వాళ్ళిద్దరే భార్యాభర్తలు, పిల్లలు వెళ్తున్నారు తప్ప కుటుంబం అంతా కలిసి వెళ్ళటం, తోటికోడళ్ళు, అన్నదమ్ములు, మొత్తం కుటుంబం అంతా కలిసి వెళ్ళటం అనేటువంటిది ఇప్పుడు అరుదైపోయింది. కాబట్టి ఇలాంటివి ఇప్పుడు కలిసి వస్తాయి అని చెప్తున్నారు. బంధుమిత్రులతో అందరితో కూడా కుటుంబం అంతా కూడా శుభ కార్యక్రమాలకు వెళ్ళడం జరుగుతుంది. అలాంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత వాహనములు, వ్యవసాయ ట్రాక్టర్లు, గృహోపకరణ వస్తువులు కొంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, గృహప్రవేశాలు, సొంత ఇళ్ళ కళ కూడా నెరవేరుతుంది. కన్యారాశి వారికి ఈ సంవత్సరంలోనే ఒక విశేషం ఏంటంటే కన్యారాశి వారికి సొంత ఇళ్ళ కళ ఉంటుంది. అందరికీను, లేని వాళ్ళకి. ఉన్నవారి సంగతి వదిలిపెట్టండి, వారికి ఇంకో కోరిక పట్టవచ్చు. సొంత ఇల్లు 10 అంతస్తులు ఉన్న ఈసారి 30 అంతస్తులు ఉన్న బిల్డింగ్ కట్టుకోవాలనిపించవచ్చు, అది వేరు. కానీ ఏ గృహం లేనటువంటి వాడు కానీ, లేదా సొంత ఇల్లు లేనటువంటి వాడు కానీ అతనికి కళ ఉంటుంది, ఇప్పుడైనా సొంత ఇల్లు కట్టుకోవాలి అని. కానీ దానికి తగినటువంటి అవకాశం, గ్రహస్థితి ఉంటే కదా మనకి ఆ ధనాన్ని సమకూరుతుంది. అంచేది కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలోని అలాంటి మంచి అవకాశం వస్తుంది. సొంత ఇల్లు కళ నెరవేరుతుందంటే ఇల్లు కట్టుకుంటారు. ట్రాక్టర్లు, వ్యవసాయదారులు అయితే వ్యవసాయం ట్రాక్టర్లు లాంటివి కొనుక్కుంటారు, వ్యవసాయ పనిముట్లు కొనుక్కుంటారు, అలాగే ఆభరణాలు కొనుక్కుంటారు అని అలాంటి అవకాశం వస్తుంది అని చెప్తున్నారు. అలాగే గృహంలోని గృహంలోని మీ తాలూకా బంధువులు అవచ్చు, మీ తాలూకా వాళ్ళు కావచ్చు, వివాహాలు, శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి అని చెప్తున్నారు. తర్వాత బ్యాంకులు, మెడికల్, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే వారికి చాలా వరకు మంచి కాలమే అని చెప్పవచ్చు. ఆదాయం బాగుంటుంది. బ్యాంకులు, ఇందులో పని చెప్పబడినటువంటి విభాగాల వాళ్ళకి, ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళకి, మెడికల్ వాళ్ళకి, రీసెర్చ్ వాళ్ళకి, తర్వాత ఇందులో సైంటిస్ట్కి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అంటున్నారు. ఐటీ శాఖలో పనిచేసే వారికి బిజీగా ఉంటుంది. అంతే, ఐటీ శాఖలో పనిచేసే వారికి బిజీ అంటే వాళ్ళ చేతి నిండా పనే. ఎక్కడ ఏముందో ఆదాయం, దేనివల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుందని వాళ్ళు చూస్తుంటారు. అంచేది వాళ్ళు మంచి బిజీగా ఉంటారట. ఐటీ శాఖలో పనిచేసే వాళ్ళు కూడా ఎవరైనా కన్యా రాశిలో ఉన్నారంటే వాళ్ళు మంచి బిజీలో ఉంటారు. అంటే వాళ్ళు
గవర్నమెంట్కి ధనాన్ని సమకూర్చేటువంటి పనిలో వాళ్ళు ఉంటారట. అంచేత వాళ్ళకి కూడా భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు ఈ సంవత్సరం. ఇన్నాళ్ళు బట్టి వాళ్ళకి చేతితో మన చేతితో మనం ఈ శాఖలో పనిచేస్తున్నాం, మన చేతితో మనం గవర్నమెంట్కి సహాయం చేయలేకపోతున్నాం అనేటువంటి దృష్టి వాళ్ళకే ఉంటుంది. అంచేత గవర్నమెంట్కి ఆదాయం చూపించాలంటే వాళ్ళకి కూడా ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. అంచేత కన్యారాశి వారికి బాగుంటుందని చెప్తున్నారు. తర్వాత ఐటీ శాఖలో పనిచేసే వారికి బిజీగా ఉంటుంది అంటున్నారు. తర్వాత వారి వలన ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగుల నిమిత్తం ఉన్నత విద్య కోసము విదేశములకు వెళ్ళు వారికి, తర్వాత పాల ఉత్పత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. ఇంకా ఎవరెవరికి బాగుంటుందంటే ఈ కన్యారాశి వారికి, వ్యవసాయదారులకు బాగుంటుంది, పశువుల వ్యాపారులకు బాగుంటుంది, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే వాళ్ళకి, హై ఎడ్యుకేషన్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే విదేశీ విద్య కోసం వెళ్ళాల్సి ఉందో వాళ్ళకు కూడా బాగుంటుంది. ఈ సంవత్సరం వెళ్ళొచ్చు, ప్రయత్నాలు చేయొచ్చు, వెళ్ళటం కూడా జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఇంకా ఏమిటి విశేషం అంటే పాల ఉత్పత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. పాల ఉత్పత్తులు అంటే పాడి పరిశ్రమ అంటాం చూసారా మనం, వాళ్ళకి బాగుంటుంది అని చెప్తున్నారు. తర్వాత ఈ గ్రహస్థితి వల్ల కన్యారాశి వారికి తర్వాత మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, అలసట ఉంటుంది. తర్వాత కుటుంబపరంగా భార్యాబిడ్డల సహకారం, తల్లిదండ్రుల సహకారం ఆర్థికపరమైనది కాదు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పబడింది ఆర్థికపరమైనటువంటిది కాదంటే, మీ తల్లిదండ్రుల సహకారం ఉంటుంది, మీ అన్నదమ్ముల సహకారం ఉంటుంది, మీ బంధువుల సహకారం ఉంటుంది అని గమని అనేసరికి ఎవరుకుంటే సహకారం ఉంటే మనం బాగా ఆర్థిక సహాయం ఏదో చేస్తారేమో, సడన్గా ఏదైనా మనకు వాళ్ళు గిఫ్ట్ల రూపంలో ఏదో రూపంలో వస్తుందేమో నేనంటే నాలాంటి వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆర్థికపరమైనటువంటి సహకారం కాదు. తల్లిదండ్రుల సహకారం అంటే నాయన ఈ పని చేసుకో నీకు బాగుంటుంది అనేటువంటి మాట తల్లిదండ్రులు కూడా మనకి అనుమతించాలి. మనం చేసే పనికి పెద్దవాళ్ళు అనుమతించాలి, బంధువులు వాళ్ళు అనుమతించాలి. ఎందుకంటే వీళ్ళే ముందు మావాడి ఏమండి మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడండి అంటే, ఏమిటో పిచ్చివాడండి వాడు, నా మాట వింటుందండి, ఏమిటో ఇలా చేస్తున్నాడు అనేసి ఒక్క మాట కానీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ అంటే ఏమైపోయింది, అంతా నీటిలో పోసినటువంటి ఇది అయిపోయింది అంతా. అందుచేత అలాంటిది లేకుండా మనం మంచి పని చేస్తే వాళ్ళు మంచి మాటే అంటారు. వాళ్ళు అంటే మనం చేసేటువంటి గ్రహస్థితి వల్ల మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ వల్ల కూడా మనకు మంచి మాటే వస్తుంది అంటున్నారు. అంచేత ఇంకా అది మాట వల్ల సహకారం, తల్లిదండ్రుల సహకారం ఉంటుంది. ఆనందంగా మిమ్మలను ఉంచుతుంది. తర్వాత అనుకోకుండా అప్పుడప్పుడు కోపం వస్తుంది, అప్పుడప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది, జాగ్రత్త పాటించాలి. అప్పుడప్పుడు మాత్రం ఈ కన్యారాశి వాడికి ఈ సంవత్సరం గ్రహస్థితిని బట్టి కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. ఎవరిలో చేవాట్లు పెట్టాలనో లేకపోతే ఎవరి మీద కసిరేయాలనో కేకలు వేయాలనో అనిపించేస్తుంటుంది. అది జనరల్గా కొన్ని సందర్భాల్లో అందరికీ వస్తుంది. కానీ కన్యారాశి వారికి గ్రహస్థితిని బట్టి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి ఎవరి మీద చెరువులు ఆడకుండా చిరాకు పడకుండా భగవంతుడి దేవుళ్ళ ప్రశాంతంగా ఉంది కదా, మళ్ళాంటి వాడే కదా ఎదురుగుండా ఉన్నవాడు కూడా అనేటువంటి అవసరాన్ని బట్టి ప్రశాంతత పాటించి జాగ్రత్తగా మెలుక్కోవాలని చెప్పి కన్యారాశి వారికి సంవత్సరం చెప్తున్నారు. కోపం తగ్గించుకోమని, అప్పుడప్పుడు ఇబ్బంది కలుగుతుంది కోపం వల్ల అని చెప్పి చెప్తుంది. చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంటున్నారు. తర్వాత కన్యారాశి వారికి రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుంది. కన్యారాశి వారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఉత్తరా నక్షత్రంలో 4వ పాదం, తర్వాత హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రంలో ఉన్న పాదం వారికి కూడా చక్కగా ఇప్పుడు ఈ ఉత్తర హస్త చిత్త ఈ నక్షత్రాల వారికి ఈ సంవత్సరంలోని ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరంలోని రాజకీయ నాయకులకు బాగుంటుందని చెప్పబడ్డారు. ఎందుకు అంటే ఇందులో ఏమిటి విశేషం చెప్పబడింది, వ్యాపారం చేసేవారికి వ్యాపారం బాగుంటుందట. తర్వాత కన్యారాశి రాజకీయ నాయకులకు వాళ్ళకి గుర్తింపు వస్తుంది, ఒక ఐడెంటిఫికేషన్. వీడు మన నాయకుడు, అధిష్టానం మనం గుర్తించాలి. మనం పైన ఎంత చేసినా ఉపయోగమైంది అంటే మనం చేసేటువంటి ప్రజాసేవ ప్రజల దృష్టిలో పడాలి, ప్రజల మన మంచివాడు అనాలి. ప్రజల మంచివాడు అన్న తర్వాత అది నాయకుడి దగ్గరికి వెళ్తుంది. డైరెక్ట్గా మనం నాయకుడి దగ్గర మంచితనం కొట్టేద్దామంటే మనం ప్రజలకు నామం పెట్టేసి లేకపోతే వాళ్ళకి ఏదో సేవ చేయకుండా నాయకుడి దగ్గరే మనం పేరు తెచ్చుకుందామంటే కుదరదు.
అది రాదు, అది ప్రజల్లోంచి రావాలి. అంచేత రాజకీయ నాయకుడికి ఎప్పుడు కూడా ప్రజల్లోంచే అది పేరు రావాలి, ప్రజల ద్వారాగా నాయకుడికి వెళ్ళాలి. మీరు మీ తాలూకా వ్యక్తి బాగా మాకు సహకారం చేస్తున్నాడని మీ తరఫున అయ్యా, అన్నీ మా కష్టసుఖాలన్నీ కూడా మేము ఆయన చెప్పుకుంటే మీ వరకు చేరుతున్నాయి, మాకు ఉపకారం జరుగుతున్నది అనేటువంటి దృష్టి ప్రజల ద్వారాగా అధిష్టానానికి తెలియాలి. అందుచేత రాజకీయ నాయకులకు కూడా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గుర్తింపు వస్తుంది అని చెప్పారు కాబట్టి చాలా జాగ్రత్తగా, మీకు అదృష్టం కాబట్టి రాజకీయ నాయకులు కూడా కన్యా రాశి వారికి బాగుంటుందన్నారు. తర్వాత ఈ సంవత్సరం రాహుకేతువులను బట్టి ఆదాయ వ్యయాల్లో మార్పులు వచ్చినప్పటికీ బాగానే ఉంటుంది. రాహుకేతువుల పరిస్థితి వల్ల కొంచెం ఆదాయంలో మార్పులు వస్తాయి, అయినా పర్వాలేదు అంటున్నారు. దేవతా దర్శనం తీర్థయాత్రలు చేస్తారు. రాజకీయ నాయకులకు బయట పలుకుబడి జనాదరణ పెరుగుతుంది. బయట పలుకుబడి జనాదరణ, మనం బయటికి వెళ్తే రాజకీయ నాయకుడిని ఎవరినైనా సరే జనాలు బయట వాళ్ళు మన మంచివాడు అనాలి. అంచేత రాజకీయ నాయకులు కూడా జనాదరణ కూడా పెరుగుతుంది. రాజకీయ నాయకులకి జనాదరణ ముఖ్యం. ప్రజలు కానీ ఆదరించకపోతే రాజకీయ నాయకుడి జీవితం ఉపయోగం లేదు. అందుచేత ఈ కన్యా రాశి వారికి సంవత్సరం రాజకీయ నాయకులకి జనాదరణ కూడా పెరుగుతుందంటున్నారు. తర్వాత మిత్రత్వం, స్నేహ సంబంధాలు పెరుగుతాయి. అంటే శత్రువుల పార్టీ వాళ్ళతో కూడా మిత్రత్వాలు ఏర్పడతాయి. వీళ్ళకి వ్యక్తిగతంగా మిత్రాలు, ఒక ఊళ్ళో ఉన్నారనుకోండి, మేము ఒక రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లాలో ఉన్నారనుకోండి, మిత్రత్వాలు ఉంటాయి. జనరల్గా వీళ్ళు కార్యక్రమాలకి, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, విందులకి, వినోదాలకి, లోకల్లో ఉండేటువంటి కార్యక్రమాలకి కలుస్తుండాలి. అందుచేత ఏంటంటే మిత్రత్వాలు కూడా కుదురుతాయి, బాగుంటాయి అని చెప్తున్నారు. స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కానీ ఈ కన్యా రాశి వారికి ధనం ఖర్చు కానిదే కొన్ని పనులు పూర్తవు. కొన్ని పనులు మాత్రం ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వారికి ధనం ఖర్చు ఉంది, ఏ పని పూర్తవదు. కొన్ని పనులు పూర్తవు కరెక్టే, కొన్ని పనులు పూర్తి అవడానికి అదనంగా ధనం ఖర్చు పెట్టాలి. అంటే మీరు మాత్రం ఇక్కడ లంచం అని అనుకోకూడదు. అదనంగా అంటే ఉదాహరణకి మనం ఇక్కడి నుంచి ఒక ఊరు వెళ్ళడానికి 10 రూపాయలు ఖర్చు అవుతుందంటే ఆ ఊరు వెళ్ళడానికి 50 రూపాయలు ఖర్చుకు పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. అలాంటిది ఎక్స్ట్రా ఖర్చు అనమాట. అంతే తప్ప ఇక్కడ అదనంగా ఖర్చు అవుతుందంటే ఇక్కడ లంచం ఇచ్చి పనులు చేయించుకుంటారేమో అనేటువంటిది భావం మాత్రం ఇక్కడ కాదు. అంచేత కన్యా రాశి వారికి ఏ పని చేయాలన్నా కొంచెం ఆర్థికంగా ఖర్చు ఎక్కువైపోతుంటుంది. 10 రూపాయల్లో వెళ్ళాల్సింది 100 రూపాయలు ఖర్చు అవుతుంటుంది. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అది గ్రహస్థితి వల్ల ఏర్పడుతుంది. అది ఎవడో అక్కడ అడ్డీ మనకేమని నీకు ఈ పని చేయడానికి వీల్లేదని అనడానికి కంటే ఎవడున్నాడు ఆ టైంకి ఆ గ్రహస్థితిని బట్టి అవి అలా పనులు జరిగిపోతుంటాయి. మనకు ఆ నష్టాలు అయితే నష్టాలు, కష్టాలు అయితే కష్టాలు, లాభాలు అయితే లాభాలు ఖచ్చితంగా ఆ జీవుల మీద పడతాయి. మానవం కాబట్టి మనం తెచ్చుకోగలుగుతాం అవి. అంచేత కన్యా రాశి వారికి చాలా జాగ్రత్తగా ఈ ఆర్థిక విషయంలోనే, ఖర్చు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటున్నారు. తర్వాత ఇంకా ఏమిటి చెప్పబడుతున్నది, విద్యార్థులకు బుద్ధి, తెలివితేటలు మెరుగుపడుతుంది, బాగానే ఉన్నట్టుగా ఉంటుంది. కొంతకాలం గ్రహస్థితులను చదువునందు ఉత్సాహము, ఆసక్తి తగ్గుతుంది. ఇంకా ఏంటంటే ఉన్నటువంటి కొన్ని గ్రహస్థితుల వల్ల ఈ సంవత్సరంలోని ఎంత చురుగ్గా చదువుతున్నప్పటికీ కూడా, చురుగ్గా చదువుతున్న క్యాండిడేట్కి కూడా, విద్యార్థికి కూడా కొంచెం ఒక్కసారి కొద్దిగా ఆ కాన్సన్ట్రేషన్, చదువు మీద దృష్టి, దాని మీద ఉండేటువంటి పటిష్టత దృష్టి ఏదైతే ఉందో అది తగ్గుతుంది. అని చేత అలాంటప్పుడు జాగ్రత్త ఉండాలి అని చెప్పి ఆసక్తి అంటారు దాన్ని. ఆసక్తి తగ్గుతుంది, కానీ చాలా జాగ్రత్తగా ఉండి కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది అంటున్నారు. గ్రహస్థితి వల్ల వస్తుంది అలాగా అని చెప్పి అంటున్నారు. తగు జాగ్రత్తలు పాటించడం, శ్రద్ధగా చదువుకోవడం చేయాలి. పరీక్షలు బాగానే రాస్తారు. తర్వాత మంచి మార్కులతో పాస్ అవుతారు. విద్యార్థులకు వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం, వ్యాపారంలో అనుకూలత, ఆర్థిక పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకి కష్టపడి చదువుకొని రాస్తే పరీక్షలు బాగా పాస్ అవుతారు. రెండోది ఏంటంటే వివాహం కానిటువంటి వాళ్ళకి సంవత్సరం కన్యా రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే వివాహ ప్రయత్నాలు కూడా జరుగుతాయి, బాగుంటుంది, మంచి సంబంధాలు కుదురుతాయి. 2025 డిసెంబర్ తర్వాత 3 నెలల కాలం చాలా అనుకూలంగా ఉండేటువంటి కాలం. 2025 డిసెంబర్ నుండి సంవత్సరాంతంలోని అనుకూలమైనటువంటి మంచి కాలం బాగుంటుంది ఇంకా
అని చెప్పబడుతున్నా. అంటే ఈలోగా కొన్ని కష్టాలు ఇబ్బందులు ఉంటాయని కన్యారాశి వారికి. ఈ రాశివారు దుర్గా పూజ, రాహుకేతువులకు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధనలో మంగళవార నియమాలు చేయటం మంచిది అనేసి చెప్తున్నది. మరిన్ని వివరాలకి మీకు అందుబాటులో ఉన్నటువంటి కన్యారాశి వారికి సుబ్రహ్మణ్య ఆరాధన ఈ సంవత్సరంలోని మంగళవార నియమాలు, దుర్గాదేవి పూజలు. దుర్గాదేవి అంటే శక్తికి సంబంధించిన లలితా సహస్రనామపారాయణ, లలితాదేవి దర్శనం. ఇప్పుడు ఏవైతే శక్తికి సంబంధించిన శ్రీచక్రార్చనలు, పూజలు, చండీ పారాయణలు, చండీ హోమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేయడం, భవానీ దీక్షలు, ఆ తర్వాత శ్రీశైల బ్రహ్మరాంబిక శక్తిపీఠాల దర్శనం, ఇలాంటివన్నీ చేసినందువల్ల వీరికి కన్యారాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరంలో 2025-26లో మంచి ఫలితాలు వస్తాయి. కష్టాలు ఏమన్నా సరే దేవత అనుగ్రహం వల్ల తొలగిపోతాయి అంటే కాదు, దేవత తొలగిస్తే తొలగిపోనటువంటిది ఏముంది? తొలగిపోతాయనేటువంటి నమ్మకం మనకి ఎప్పుడు కలగాలి? ఎంత బాగా మనం దేవతని ఆశ్రయించామో ఈ దేవత నాకున్న కష్టాలన్నీ కూడా తొలగజేస్తుంది అనేటువంటి స్థితిలో మనం ఆ దేవత యందు దృష్టి కలిగి ఉండాలి. అని భగవంతుని యందు ఆ దృష్టి కలిగి ఉండడం, ఆ విధంగా ఆశ్రయించడం ఉండాలి. ఆ విధంగా శరణాగతి పొంది ఉండాలి మనం దేవతని. అందుచేత ఏంటంటే ఈ విధంగా దుర్గాదేవిని, ఆ శక్తిని ఉపాసన చేయడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం, ఇవన్నీ చేస్తే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది అని చెప్పి, అలాగే విద్య కుంటుపడడం అంటే ఏమిటంటే ఒక బ్రేక్ రావడం మధ్యలోని ఆ ఎడ్యుకేషన్లో కూడాను. బ్రేక్ అంటే ఏమిటి? కొంత ఇంట్రెస్ట్ లేకుండా ఒక మాసం చదవకుండా వదిలేస్తే మొత్తం సంవత్సరంలో చదివిందంతా మార్కులు తగ్గిపోతాయి కదా. అంచేత ఇలాంటివి ఏమి జరగకుండా చూసేటువంటి దేవత కాబట్టి అందుచేత ఈ కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండి ఈ పైన చెప్పినటువంటి నియమాల ఈ లక్షణాల్లో మంచి జరిగితే మంచి చూసుకొని, ఏదైనా ఇబ్బందుల్లో కానీ జరిగినట్టయితే వెంటనే మీకు దగ్గరలో ఉండేటువంటి ఆ పురోహితులను కానీ, మీకు జ్యోతిష్య శాస్త్ర పండితులను కానీ అడిగి తెలుసుకొని దానికి సంబంధించినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఆ జపాలు, పూజలు, హోమాలు చేయించుకొని సుఖ సంతోషాలతోని, సౌభాగ్యాలతోని, చక్కగా ఆయురారోగ్యాలతోని, భోగభాగ్యాలతోని ఈ కన్యారాశి వారందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓం